మీనరాశి వారికి జనవరి నెల ఫలితాలు చూసినట్టయితే మీరు చేసేటువంటి నూతన ప్రయత్నాల్లో చురుకుదనం బాగా కనిపిస్తుంది. వయసుతో పని ఏముంది, మనసులోని అంతా ఉంది అంటూ కుర్రాళ్ళగా పరిగెత్తుతారనమాట. నేను చేస్తానయా చూడని. అందుచేత నూతన ప్రయత్నాల్లో చురుకుదనం, వృత్తిలో ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మంచి ఆదాయం వస్తుంది. బంధుమిత్రుల వలన సుఖ సంతోషాదులు కలుగుతాయి. అధికారుల సహాయంతో కార్యానుకూలత సాధిస్తారు. కుటుంబపరమైన శుభ సంబంధ కార్యములు నెరవేర్చుకోవడానికి కృషి చేస్తారు. పెళ్లి సంబంధాలు వెనువెంటనే కుదుర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మా తమ్ముడు కూతురేనండి, CA చదివింది, అమ్మాయికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం అనగానే అయ్యా నమస్కారం మా అబ్బాయి ఉన్నాడని చెప్పేసి వాళ్ళే వస్తారనమాట. సరే చూడండి అంటారు, జాతకాలు చూస్తారు, వెంటనే కుదిరిపోతుంది, కుదిరి తీరుతుంది. అంతే, అక్కడ యోగం అన్నమాట. ఈ రాశి వాళ్ళకి అంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు, వివాహాది శుభకార్యాలు ఇంట్లో జరగడానికి ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంగళగౌరీదేవి యొక్క మహామంత్రాన్ని వీళ్ళు చదువుకోవాలి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతి అనుకోవాలి. 5 ఒత్తులతో దీపారాధన చేయటం, ప్రతినిత్యం కూడాను పాటించడం చాలా మంచిది. గోరింటాకు రుబ్బి ఇంటిల్లిపాది కూడాను చేతులకి పెట్టుకుంటే సొంత గృహం లభ్యపడుతుంది ఈ రాశి వారికి. అసలు అందరికీ పనిచేస్తుందండి. గోరింటాకు ఎవరైనా సరే చక్కగా కోసుకొచ్చి, కోన్స్ కాదండి, ఆ గోరింటాకుని రుబ్బించి చక్కగా చేతులకు పెట్టుకొని ఆరిపోయిన తర్వాత చన్నీటితో కడిగి కొద్దిగా ఆ ఎర్రగా పండిన దాని మీద మంచి కొబ్బరి నూనె లైట్గా రాసి నిగలాడుతూ ఉంటే ఆహా అందమే ఆనందం అన్నట్టుగా ఆ గోరింటాకు కనిపిస్తుంటే గృహయోగ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఆ చక్కని తల్లి కుజతత్వరీత్యా గృహయోగాన్ని ఇస్తుందనే సూత్ర ప్రాతిపదిక ఉంది జ్యోతిష శాస్త్రంలో. అందుకని మీకు నూతన గృహాలు కావాలంటే తరచూ గోరింటాకు పెట్టుకోండి సుమా.